మారు బీచ్లు వేసుకుని వస్తారా? అంతా వర్కౌట్ అయ్యే టైంలో విషయాలు వచ్చి పడ్డావు కదరా. అమ్మా అసలు నీకు ఈ మన్మధుడు గురించి ఎలా తెలుసురా? ఒరేయ్ నీచ్కా మీనే కుత్తే, పొద్దున నువ్వు ఫోన్ చేసినప్పుడు ఫోన్ సరిగా కట్ చేసి చావలేదురా. సాంప్రదాయని వాళ్ళమ్మ మాట్లాడింది మొత్తం విన్నాను. ఇంకో విషయం చెప్పనా, నేనొచ్చింది నీతో పోటీ పడి సాంప్రదాయాన్ని ఇంప్రెస్ చేద్దామని కాదు. ఇద్దరం వస్తే చెడిపోతుందని నాకు ముందే తెలుసురా. అబ్బా, నాకు దక్కకపోయినా పర్వాలేదు కానీ నీకు దక్కకూడదని వచ్చా. నేను సక్సెస్. నీ ప్రేమ బాల్చి తన్నేసిందిరా. బకెట్ తండ్రి కాదురా, ఇప్పుడు నేను తచ్చుడు. నేను తంతాను రా, నేను తంతాను. నేను తనలేనా? నేను తనలేను అనుకున్నా. నీకన్నా ఎక్కువే తంతాను రా. అమ్మా ఆల్రెడీ ఆవిడ చిత్త కొట్టేసింది. వెళ్ళి 2 పెగ్గులు వేసుకుని తర్వాత చెప్తాను ఈ సంగతి. ముందుందా? ఉంది. సరే పద, నేను ఓ పెగ్గేస్తా. అందులో ఐకమత్యం ఇంకా ఎందులోనూ ఎందులోనూ ఉండదు. ఉండదు. ఏంటో రోజంతా ఈ సిస్టమ్ ముందు కూర్చొని పనిచేస్తుంటే లేనిపోని కళ్ళ జబ్బులు వచ్చేలా ఉన్నాయి. కళ్ళు డ్రై అయిపోయి మంట పుడుతున్నాయి. ఈ ఐ డ్రాప్స్ ఏమో రోజుకి 3 సార్లు వేసుకోమన్నారు. సమయానికి మనకు గుర్తుండదు. ఇప్పుడైనా వేసుకుందాం. ఇలా మనకి మనమే కళ్ళ డ్రాప్స్ వేసుకోవాలంటే అదో పెద్ద తలనొప్పి. ఏం చేస్తాం, మొగుడనేవాడున్నా ఏం ప్రయోజనం ఉండదు. నన్ను పట్టించుకోడు. ఇంకా నా కళ్ళ డ్రాప్స్ గురించి ఏం పట్టించుకుంటాడు? అయ్యయ్యో, ఏడుస్తుందేంటి తను? నార్మల్గా ఈ రాక్షసి ఏడ్చే రకం కాదే, ఇంతలా ఏడుస్తుందేంటి? బహుశా ఆ డబ్బు విషయంలో నేనే బాగా ఏడిపించేసినట్టున్నాను. ఎంత స్ట్రాంగ్ గర్ల్ అయినా కొన్ని విషయాల్లో సెన్సిటివ్గా ఉంటారు కదా. పాపం నేనన్న మాటలకి బాగా హర్ట్ అయిపోయి కన్నీళ్లు పెట్టుకుని బాధపడుతుందనుకుంటా. ఇప్పుడేమైందని అలా కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ కూర్చున్నావు? ఏంటి, ఏడుస్తున్నానని అనుకుంటున్నాడా? చూడు, డబ్బు విషయంలో నువ్వు మాట్లాడింది నాకు నచ్చలేదు. అందుకనే నేనలా మాట్లాడాను. అంత మాత్రానికే ఇలా కన్నీళ్లు పెట్టుకుని కూర్చుంటే ఏంటి అర్థం? ఓహో, అయ్యగారికి నేను ఐ డ్రాప్స్ వేసుకున్నానని తెలియక ఏడుస్తున్నానని అపార్థం చేసుకుంటున్నారు. చిక్కాడు. ఇవాళ దీన్ని ఇలాగే మెయింటైన్ చేస్తా. అంతేలే, ఇక్కడ నా తరపున మాట్లాడడానికో నన్ను సపోర్ట్ చేయడానికో నా పుట్టింటి వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరనే ధైర్యంతోనే కదా మీ ఇష్టానికి మాట్లాడుతున్నారు. మాట్లాడండి. మీకు తలుంచి తాళి కట్టించుకున్న తర్వాత మీరెన్నన్నా పడాలి, చచ్చినట్టు పడుండాలి. ఇవాళ తిట్టారు, రేపు కొడతారేమో, కొట్టినా పడాలి కదా. ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతావు? నువ్వు ఏడ్చేంతగా నేనేం తిట్టానని? ఏం తిట్టారా? తిట్టినా మీకు గుర్తుండకపోవచ్చు గాని తిట్టించుకున్న నాకు బాగా గుర్తుంది. తలుచుకుంటేనే ఇంకా దుఃఖం పొంగుకొస్తుంది. ఇదిగో ప్లీజ్, దయచేసి అలా ఏడవకు. నాకు మాత్రం ఏడవడం సరదానా ఏంటి? మీరన్న మాటలు గుర్తొస్తుంటే ఏడుపు ఆటోమేటిక్గా తన్నుకొచ్చేస్తుంది. దుఃఖం ఆగడం లేదు. సారీ, నువ్వు ఇంత హర్ట్ అవుతావు అనుకోలేదు. నువ్వు నా డబ్బులు అని తిరిగిచ్చేటప్పటికి నా ఈగో హర్ట్ అయింది. అంతే, మీకు ఈగోనే ముఖ్యం, భార్య ఎమోషన్స్ ముఖ్యం కాదు. అరే, నా ఈగోని పక్కన పెట్టి సారీ చెప్తున్నాను కదా, ఇంకా ఏడుస్తుంటే ఎలాగా? దయచేసి ఏడవకు.
అనాల్సినవన్నీ అని సింపుల్ గా సారీ చెప్పేస్తే నా బాధ పోతుందా? తలుచుకుంటున్న కొద్దీ దుఃఖం తన్నుకొస్తుంది. చెప్తే అర్థం చేసుకోరు. అరే మళ్ళీ మళ్ళీ ఎందుకు అదే తలుచుకుంటున్నావు? విడిచిపెట్టేసేయ్. మర్చిపోదాం అనుకున్నా మర్చిపోగలిగే మాటలన్నారా మీరు? అయ్యో అంత పెద్ద మాటలు నేనేమన్నానని? మీకు మాటలు చిన్నగానే అనిపించొచ్చు, తగిలిన నాకు తెలుస్తుంది కదా. సరే సరే, ఏదో పొరపాటున నోరు జారాను, అవేమీ మనసులో పెట్టుకోకు. మళ్ళీ ఇంకోసారి అలా మాట్లాడను. ఐఎమ్ సారీ. ఆ బాగా తిట్టేసి 3-4 సార్లు సారీ చెప్పినంత మాత్రాన బాధ పోతుందా? నీ బాధ పోవాలంటే ఏం చేయాలి? బాధపడుతున్న వాళ్ళని ఓదార్చడం కూడా చేత కాదు మీకు. సారీ చెప్తున్నాను కదా, ఇంకెలా ఓదార్చాలి? అయ్యో దేవుడా, ఓదార్చడం కూడా చేతగాని మొగుడిని ఇచ్చావేంటి దేవుడా నాకు. ఓదార్చడం అంటే ఏడుస్తున్న వాళ్ళ కళ్ళు తుడవాలి, దగ్గరికి తీసుకోవాలి, ఏదో లాలనగా 4 మంచి మాటలు చెప్పాలి. అంతే కదా, ఇదిగో ఇప్పుడే ఓదారుస్తా. ప్లీజ్ ఏడోకే, ఏడోకు. ఇదోకేనా? ఇంత దగ్గరికి తీసుకుంటే సరిపోతుందా? పర్లేదు, ఇంకొంచెం దగ్గరికి తీసుకున్నా బానే ఉంటుంది. సరే. ఊరుకో. ఓకేనా? ఓకేనా అంటే ఓకే చేసుకోవాలి. నాకంతకంటే అర్హత ఎక్కడుంది? అర్హత గిర్హత అని మాట్లాడతావేంటి? అంతే కదా, అంటీ ముట్టినట్టు అలా దగ్గరికి తీసుకున్నారు. సరే, ఇంకొంచెం దగ్గరికి రా. ఊరుకో. ఇప్పుడు ఓకేనా? చూడు, ఇలా చిన్న చిన్న వాటికంతా ఏడుస్తూ ఉండకూడదు. ఎవరైనా చూస్తే నేను రాచి రంపన పెడుతున్నాను అనుకుంటారు. ఏదో ఇది రాత్రివేళ కాబట్టి, అది మన బెడ్రూమ్ కాబట్టి ఎవరూ చూడలేదు. అదే అమ్మా నాన్న చూసుంటే నన్ను అనవసరంగా తిట్టుండేవాళ్ళు. అనవసరంగా తిట్టుండేవాళ్ళు అంటారు. మీరు ఏడిపిస్తేనే కదా నేను ఏడుస్తున్నా. నేను ఓదారుస్తున్నాను కదా, ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు? సరే, ఇంతగా బతిమలాడుతున్నారు కాబట్టి ఈ ఒక్కసారికి 7 పాపాలనుంది. కానీ నాకు బాగా దుఃఖం వస్తే ఐస్ క్రీమ్ తింటే తప్ప నాకు దుఃఖం ఆగదు మరి. ఐస్ క్రీమా? ఆ, అవును, ఒక్క ఐస్ క్రీమ్ తింటే తప్ప దుఃఖం తగ్గదు. ఇదేం దుఃఖం? ఆ, అదంతే. ఐస్ క్రీమ్ దుఃఖం, చాక్లెట్ దుఃఖం అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అవునా? అయితే ఒక్క నిమిషం ఉండు. ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ ఉందో లేదో, కనీసం చాక్లెట్స్ అయినా ఉండుంటాయి. వెళ్ళి అర్జెంట్గా పట్టుకొస్తా. ఈ మొగుళ్ళకి ఇంతే. సిన్సియర్గా ఉంటే నానా తిట్లు తిట్టి నోటుకొచ్చినట్లు అంటారు. ఇలాంటి మొండి మొగుడికి ఈ దొంగ ఎడుపులే కరెక్ట్. ఇదిగో ఐస్ క్రీమ్ లేదు, ఈ చాక్లెట్తో సరిపెట్టుకుంటావా? ఏం చేస్తావు? ఈసారికి చాక్లెట్ తోనే సరిపెట్టుకుంటా. నెక్స్ట్ టైం మాత్రం ఐస్ క్రీమ్ కంపల్సరీ కావాలి నాకు. సరే సరే, తప్పకుండా. నెక్స్ట్ ఏడ్చేటప్పుడు ఐస్ క్రీమే ఇస్తా. ఇప్పుడు ఇది తిని 7 పాపేవా? అలాగే. తిను. సగమద పదాని దమ పద పగ మగస సగమద పదాని దమ ప సగమద పదాని దమ పద పగ మగస సగమద పగ మదని ద పదని సాని సారి సాని సా. ఓకేనా ఇప్పుడు? ఓకే. అమ్మయ్యా. ఉఫ్. దేవుడా, ఇలాంటి డిఫరెంట్ మనుషుల్ని ఎలా పుట్టిస్తావయ్యా నువ్వు?
పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకని వాణ్ణి వదిలేశావు. ఇప్పుడు ఆ పిచ్చుగాడేమో పెద్ద డాగై కూర్చున్నాడు. ఎవడికో డబ్బులిచ్చి వాడి డబ్బులు మొత్తం దోచేసి వాణ్ణి రోడ్డు మీదకి తీసుకొచ్చినా వాడేమో ఇప్పుడు ఆ పోలీసులను కూడా తప్పించుకుని ఆ పొట్లం వ్యాపారం ఏదో తెలివిగా చేస్తున్నాడు. వాడు పెద్ద కంత్రిగాడు. ఈ నేరాలు అవి చాలా సులువుగా చేసేటట్టున్నాడు. మధు విషయంలోనే కాదు, చివరికి వాడి విషయంలో కూడా మనం మట్టి ఖర్చుకుని లబోదిబో మనాల్సొస్తుంది. వాడిని ఎలా ఎదురు దెబ్బతీయాలో, వాడిని ఎలా మన వలలో చిక్కేలా చేయాలో ఆలోచన చేసే ఉంచా. ఏంటక్క అది? రే, వాడికి చిన్న చిన్న వ్యాపారాలు కాకుండా ఒక భారీ డబ్బు విలువ చేసేది వాడికి అప్పచెప్దాం. అక్క, వాణ్ణి నమ్మి భారీ డబ్బంటే చాలా కష్టం. అవన్నీ లక్షలతో కూడుకున్న వ్యవహారం. ఎన్ని లక్షలవుతుంది? భారీగా అంటే ఓ 30-40 లక్షల దాకా అవుతుందక్క. వీడేమైనా తేడా చేశాడనుకో వాళ్ళకే పోతాయి. వాళ్ళెందుకు వీడిని పెట్టి అంత రిస్క్ చేస్తారు? అయితే ఆ రిస్క్ ఏదో మనమే చేద్దాం. ఏమైనా తేడా జరిగితే వాళ్ళ నష్టమేదో మనమే భర్తీ చేద్దాం. నువ్వు అనుకుంటున్నట్టు అంతంత డబ్బులు పెట్టి వాణ్ణి పోలీసులకు దొరికేలా చెయ్యాలనుకున్నా వాడు దొరికితే మొత్తం పోతాయి కదే. ఆ 30 లక్షలు మళ్ళీ మనమే కదా కట్టుకోవాలి. కడదాం. వాడు పోలీసులకు చిక్కాలంటే ఆధారం ఉండాలి. వాడు చిన్న చిన్నవి కాకుండా భారీ విలువ చేసేది తీసుకెళ్ళి పోలీసులకి పట్టుబడితేనే వాడు ఎంత పెద్ద నేరస్తుడో, వాడు ఇన్నాళ్ళు పోలీసుల్ని ఎలా కళ్ళు కప్పి మోసం చేశాడో తేట తెల్లమవుతుంది. దానివల్ల మనం సుధీర్ని కాపాడుకోవచ్చు. సరే, ఏం చేద్దామంటావక్క? రేయ్, ఈ వ్యాపారాలు లోకల్లో కాకుండా పరాయి రాష్ట్రాలకు కూడా రవాణా చేస్తుంటారు కదా. అవునక్క. అయితే ఒక పని చెయ్యి. అక్క, ఇది మరీ భారీ ప్లాన్ అయిపోద్దేమో. నా కొడుకుని నిర్దోషిగా నిరూపించాలన్నా, వాడు కోర్టులో దోషిగా నిలబడకూడదన్నా, మా ఆయన ముందు నందు ముందు గౌరవంగా నిలబడాలన్నా ఇంత ఖర్చు చేయక తప్పదు. ఎందుకంటే మనం చేసిన పొరపాటు వల్లే ఈరోజు నా కొడుకు తలదించుకునే పరిస్థితి వచ్చింది. అసలు నేను ఇన్నేళ్లుగా ఇంత ఆస్తి కూడబెడుతున్నది, ఇన్ని పన్నాగాలు పన్నుతున్నది నా బిడ్డల కోసమే కదా. వాడి కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టడంలో తప్పులేదు. ఏంటో ఈ పనికిమాల పిచ్చుక కోసం లక్షలు తగలబెట్టేస్తున్నారు. తగలబెట్టండి, అంతా కర్మ కర్మ. ఏమండి, ఒక గంట ఆగి మా ఇంటికి వెళ్ళొచ్చేద్దామండి. ఇప్పుడు సడన్ గా మీ ఇంటికేంటి? రాత్రి చెప్పానుగా నా శాలరీ డబ్బులు నాన్నకివ్వాలి అని. దానికి నేనెందుకు? నువ్వెళ్ళిచ్చిరా. అదేంటండి, ఇవాళ ఆఫీస్ కూడా లేదు కదా. నేను ఒక్కదాన్నే వెళ్తే ఏం బాగుంటుంది? మీరు వస్తే బాగుంటుంది కదా. ఏ, పెళ్ళయ్యాక ఎప్పుడు నేను లేకుండా నువ్వు మీ ఇంటికి వెళ్ళలేదా? ఇదిగోండి, మీరేదో పని హడావిడిలో ఉన్నప్పుడు, లేకపోతే మనిద్దరికి గొడవైనప్పుడు మా పుట్టింటికి ఒక్కదాన్ని వెళ్ళానే తప్ప మిగతా టైంలో ఎప్పుడు మీరు లేకుండా వెళ్ళలేదు కదా నేను. ఇప్పుడు రావడం కుదరదు. వెళ్ళేసిరా. కారుంది, కార్ డ్రైవర్ ఉన్నాడు. నువ్వు వెళ్ళిచ్చిరా. ఇప్పుడు మీరు వస్తారా రారా? ఏంటి, ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? నేను రావడం కుదరదు అంటున్నాను. మీరు చాలా హార్ష్ గా మాట్లాడుతున్నారు. మర్యాదగా చెప్తే అర్థం అవుతా నీకు? ఇలా చెప్తే గానీ బుర్రకెక్కదు నీకు. ఊరికే పొద్దునే టార్చర్ చేస్తూ ఉంటావు. ఇంకా లాభం లేదు. పెళ్లి విషయంలో మదమ్మ సాయం అడిగితేనే నాకు పెళ్లి యోగం ఉంటుంది. లేకపోతే జీవితాంతం ఇలా బ్రహ్మచర్యాన్ని బతకాలి. బెటర్ మదమ్మకు విషయం చెప్పి బతిమలాడుకుందాం. అమ్మో, ఈ ఐ డ్రాప్స్ మర్చిపోకుండా 3 సార్లు వేసుకోవాలి. గుడ్ మార్నింగ్ బాసు. గుడ్ మార్నింగ్. మేడం గారు ఇది. మేడంతో ఏం పనిరా నీకు?
నువ్వు నాకు పియేవా ఆవిడకి పియేవా? బాసు, ఆఫీస్లో మాత్రమే నేను మీకు పిఏ, కానీ మదమ్మకి ఆఫీస్లోనూ అన్నేనే, బయట అన్నేనే. మా చెల్లెలతో మేము మాట్లాడాల్సింది చాలా ఉంది. వెళ్ళరా, పెద్ద అన్న చెల్లెళ్ళు, వీళ్ళదొక సెంటిమెంట్. నాన్సెన్స్. మీకేం తెలుస్తుంది సెంటిమెంట్ నాన్సెన్స్? ఏంట్రా? అబే ఏం లేదు. అబ్బో, ఇదేంటిది? చెల్లెమ్మకు నా బాధ చెప్పుకుని ఏడుద్దామని వస్తే ఇక్కడ ఆల్రెడీ చెల్లెమ్మ ఏడుస్తుంది. అమ్మా చెల్లెమ్మ, మదమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? ఆహా, అన్నయ్య కూడా నేను ఐ డ్రాప్స్ వేసుకున్నానని తెలియక ఏడుస్తున్నానని ప్రేమపడుతున్నారు. అన్నయ్యని కూడా కాసేపు ఏడిపిద్దాం. ఏం చేస్తామన్నయ్య, కష్టాలన్నీ కట్టుకొని మీదికొస్తే ఏడవకుండా ఎలా ఉంటాను? అంటే ఈ భావ దుర్మార్గుడు చివరికి కన్నీళ్లు పెట్టేంతగా ఏడిపిస్తున్నాడనమాట. ఇక్కడ నేనున్నాను, వదులుతానా నేను? పోనీలే అన్నయ్య, దుర్మార్గుడైనా కర్కోటకుడైనా కట్టుకున్న వాడిని భరించాల్సిందే కదా. ఈ జన్మకింతే అని భరిస్తాను. నో, మీ అన్నయ్య ఉండగా నేను కన్నీళ్లు పెట్టిస్తానమ్మా. ఇప్పుడే చెప్తాను సంగతి. ఎక్కడ? ఓ, ఇప్పుడే ఎదురుపడ్డాడు కదా, టెన్షన్లో మర్చిపోయాను. ఇక్కడే ఉండి ఫోన్ చేస్తాడేంటి వీడు నాకు? హలో, ఏంట్రా? అర్జెంటుగా మీ గదికి రండి, తాడపేడో తెలుస్తాను. రే, ఏంట్రా గొంతులేస్తుంది? భావ దుర్మార్గాలకు అన్యాయాలకు గొంతులు ఇవ్వకుండా ఎలా ఉంటుంది? రే, ఏంట్రా పిచ్చా నీకు? తమరికి పిచ్చి బాగా ముదిరిపోయింది. రండి ఇక్కడికి, తెలుస్తాను. ఏమైంది వీడికి? వస్తున్నాడమ్మా, తెలుస్తాను ఇప్పుడే. వద్దన్నయ్య, అనవసరంగా ఆయనతో గొడవలొద్దు. ఇప్పటికే ఆయన భార్య నేను కూడా చూడకుండా అనాల్సింది, తిట్టాల్సింది, కొట్టాల్సింది అన్నీ చేశారు. ఏంటి, కొట్టాడా? 2 దెబ్బలు పడ్డాయి. ఒప్పుకో, నేను ఆడదాని మీద, అది భార్య మీద చేయి చేసుకుంటాడా? రాని, ఆయన అంతా తెలుస్తాను. వద్దన్నయ్య, మీకు చెప్పానని చెప్తే మళ్ళీ గొడవ అవుతుంది. ఏం గొడవైనా నేనున్నానమ్మా. ఇవాళ ఆయన అంతా తెలుస్తాను. వచ్చాడమ్మా. ఏమండి, మిమ్మల్ని నమ్మి మా చెల్లెల్నిచ్చి కట్టబెడితే మీ ఇష్టానికి తిడతారా? పైగా చేయి చేసుకుంటారా? రే, నేను తిట్టడం ఏంటి, చేయి చేసుకోవడం ఏంట్రా? అదిగో మా చెల్లెలు చెప్తుందిగా, వినండి. కొట్టారన్నాను గాని చేత్తో కొట్టారని చెప్పానా అన్నయ్య మీకు? మరి ఇందాక నువ్వు 2 దెబ్బలు కొట్టాడని చెప్పావు కదమ్మా. ఆయన చేత్తో కొట్టలేదన్నయ్య, మాటలతో కొట్టారు. అది చేత్తో కొట్టిన దెబ్బ కంటే చాలా బలంగా ఉంది. మనసుకి తగిలిన గాయం కంటికి కనబడదన్నయ్య, కన్నీళ్లతోనే కనబడుతుంది. చూసారా బావగారు, మా చెల్లెలు బాధలో కూడా ఇంత భావగర్భితంగా మాట్లాడుతుందో. కన్నీళ్లలోనే కష్టాలు కనబడుతున్నాయంట, మనసులో బాధ బయటికి కనబడదంట. అంతలా బాధ పెట్టారు మీరు. ఏంట్రా, ఇద్దరికి పిచ్చెక్కిందా? ఏం చేస్తున్నారు మీరు? నేను మిమ్మల్ని ఏం అడిగాను? పుట్టింటికి వెళ్ళడానికి తోడు రండి, భర్త లేకుండా వెళ్తే భార్యకి మర్యాద కాదు అన్నా. దానికి చిరాకు పడి నానా తిట్లు తిట్టి నువ్వు వెళ్తే వెళ్ళు, నేను రాను అంటారా? మీరు లేకపోతే ఇరుగు పొరుగు ఏమనుకుంటారు? భర్తతో గొడవ పడి పుట్టింటికి వచ్చింది అనుకోరా? ఏ, అలా ఎందుకు అనుకుంటారు? నువ్వెందుకు ఇప్పుడు అనవసరమైన డ్రామా చేస్తున్నావు? చూసారా అన్నయ్య, నేనెంతో సెంటిమెంట్ తోటి ఆయన్ని తోడు రమ్మంటుంటే డ్రామా అంటున్నారు. ఓ, ఇలాంటి దారుణమైన మాటలు మాట్లాడి నిన్ను హర్ట్ చేశాడు ఆయన. ఇప్పుడు అర్థమవుతుంది నువ్వెందుకు ఏడుస్తున్నావో. బావగారు, మర్యాదగా మా చెల్లెల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిరండి. లేకపోతే నేను ఈ విషయాన్ని పెద్ద బస్ దాకా తీసుకెళ్లాల్సి వస్తుంది. దేవకి మేడంకి కూడా చెప్తాను. ఒరే, వద్దురా బాబు, నువ్వే ఇంత ఫైర్ మీద ఉన్నావంటే వాళ్ళు ఇంకా ఫైర్ అయిపోతారు. ఏడిపించాల్సిందంతా ఏడిపించి ఇప్పుడు చూడండి వద్దని బ్రతిమలాడుకుంటున్నారు. నా ఏడుపు ఆగట్లేదు. అర్థమైంది. నీకిప్పుడు అర్జెంటుగా చాక్లెటో ఐస్ క్రీమో ఇస్తే ఏడుపు ఆగిపోతుంది, అంతే కదా? మరి అంతేగా. రే రూతర్, పరిగెట్టుకుంటూ వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ పట్టరారా, నీకు దండం పెడతాను. ఇదిగో చిటికెళ్ళి వస్తా.
అక్కడ మీ చెల్లెలకి ఇవ్వరా? లేదు, మా ఆయనే నాకు తినిపించాలి. ఇది వేరేనా ఇందులో? ఒక్క ఐ డ్రాప్ తోటి ఈయన్ని ఇంతగా ఏడిపించొచ్చని నేను అస్సలు అనుకోలేదు. సరదాగా స్టార్ట్ చేశాను కానీ ఇది కొన్నాళ్ళు ఇలాగే కొనసాగించి మన ముచ్చట్లన్నీ తీర్చేసుకోవాలి. పెళ్లి పీటల దాకా తీసుకొచ్చి మీరు పారిపోయేలా చేశాను. ఆయన అనారోగ్యం పాలయ్యి ఇవాళ సరిగ్గా నడవలేని, ఒక చెయ్యి సరిగ్గా పని చేయలేని స్థితికి నేనే కారణం. ఇప్పుడు నేను మధుకి ఆ విషయం చెప్పేయాలనుకుంటున్నాను. ఏ విషయం? మీరు పారిపోవడానికి, మీ ఇంటి పరువు పోవడానికి అన్నిటికీ కారణం నేనే అని మధుకి చెప్పేద్దామనుకుంటున్నాను.